నమస్తే, నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వడ్డాద్రి రవికుమార్ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, ఇప్పుడు అందరికి ఉన్న డౌట్ ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, అసలు మనం చేసే పాప కర్మలు బట్టి మనకి ఇలాంటి శిక్షలు ఉంటాయి, స్వర్గం ఉంటుంది, నరకం ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్తుంటారు కదా సార్. అసలు నిజంగానే ఇది ఉంటుందా సార్? ఈ స్వర్గం అనేది ఈ పాపకర్యం చేసే బట్టి మనకి నరకం ఉంటుందంటే, మనకి అక్కడ శిక్షలు ఉంటాయని, అవన్నీ నిజంగానే ఉంటాయా సార్? జనరల్గా అంటే మీరు ఇందులో ఒకటి గమనించితే, మనం ఓల్డ్ డేస్లో అంటే పూర్వకాలం రోజుల్లో గమనించారనుకోండి, ఎవరి ఆచారాలకు తగ్గ లోకాలు వాళ్ళకున్నాయి. అంటే ఇప్పుడు మీరు బైబిల్ ప్రకారం ఉంది, ప్లస్ ముస్లిమ్స్ దీని ప్రకారం ఉంది హెల్ అండ్ హెవెన్ అని. ఇప్పుడు అలాగే వెస్ట్రన్ కంట్రీస్లో హెల్ అండ్ హెవెన్ ఉన్నాయి. అంటే మనం మీరు బాగా గమనిస్తే 7 generations తర్వాత మన వాళ్ళే పుడతారంటారు మన ఇంట్లో. అంటే మనకు ఒక లోకం ఉన్నట్టే కదా, అందులో హెల్ అండ్ హెవెన్ ఉండొచ్చు. అంటే లాజిక్గా ఒక ఆస్ట్రాలజర్గా నేను చేసిన రీసెర్చ్ ఏంటంటే, మన డిఎన్ఏ అంతా ఒక కాస్ట్ సిస్టమ్ అనుకోండి, లేకపోతే వర్ణ వ్యవస్థలో సేమ్ లీనియేజ్ ఉంటుంది. ఈ లీనియేజ్లో మన పూర్వీకులంతా ఒక బెల్ట్లోనే ఉంటారు. అంటే ఒకరి నుంచి ఒకరికి అంటే ఇక్కడ హెల్ అండ్ హెవెన్ ఎక్కడ పుడుతుంది అంటే, మన సోల్ రీబర్త్ ఇమీడియట్గా ఉందనుకోండి, మన స్వర్గం నుంచి బేగ వచ్చినట్టు. అదే రీబర్త్ బేగా జరగలేదు అనుకోండి, హెల్లో ఉన్నట్టు. హెల్ అంటే ఎలాగా, మళ్ళీ చాలా జన్మలు సైకిల్స్ తీసుకొని మళ్ళీ వస్తాం అనమాట. ఈ హెల్ అనే పార్ట్ ఎలా వస్తుందంటే, మన యొక్క లెజసీని స్పీడ్గా క్యారీ ఫార్వర్డ్ చేయలేని పక్షంలో మనం హెల్ని ఫేస్ చేస్తాం. ఇప్పుడు మనకు సింపుల్ అండి, మనం ఇప్పుడు చనిపోయాము, పైకి వెళ్ళాక మనం అనుకున్నట్టు లేదు. ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ తీసుకున్న చెప్పినట్టు ఉందనుకోండి, మనం షాక్ తింటాం. బట్ మనం అటు వెళ్ళాం కదా, ఎందుకు? మన బిలీఫ్ సిస్టమ్ ఇటు ఉంది, మన ఆన్సర్స్ ఇటు. బట్ మోడర్న్ డేస్లో మనం ఒక లెజసీలో లేము, మిక్స్డ్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఖచ్చితంగా హెల్కి వెళ్తాం. మనం ఎందుకు హెల్కి వెళ్తామంటే, మనం ఒక లెజసీలో లేము. మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో దానికి ప్రాపరైజేషన్ లేదు. ప్రాపరైజేషన్ అంటే 7 తరాల నుంచి ఒకే డిఎన్ఏలో లేము. ఇప్పుడు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఇప్పుడు నా డిఎన్ఏ వేరు, మా వైఫ్ డిఎన్ఏ, క్యాస్ట్ డిఎన్ఏ వేరు. ఇప్పుడు ఇలాగ మేము ఇద్దరం డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్. వీళ్ళు మాకు పుట్టే పిల్లలు మళ్ళీ డిఫరెంట్. అంటే మాకు ప్రాపర్ లీనియేజ్ లేదు. ఇప్పుడు ఈ లీనియేజ్ లేనప్పుడు ఏమవుతుంది, మిస్క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఏమవుతాడు, కర్స్లో తిరుగుతాడు. కర్స్లో తిరిగినప్పుడు అంటే రీబర్త్ స్పీడ్గా వచ్చిన కర్స్ ఉంటుంది. అక్కడ మీకు అన్నాను కదా, 7 generationలో మళ్ళీ పుట్టుకునేది జరగదు, ఎందుకంటే డిఎన్ఏ లీనియేజ్ పోయింది కదా. ఇప్పుడు 7 తరాల నుంచి మనకు వచ్చే వ్యాధులు, యోగాలు, అదృష్టాలు అన్నీ కూడా మనం 4 fathers నుంచి వస్తూ ఉంటాయి. ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు నేను సేమ్ కాస్ట్ అమ్మాయిని చేసుకోను, ఒక లీనియేజ్ చేసుకోను, వేరే వాళ్ళని చేసుకుంటే మిక్స్ అవుతా ఉంది. ఈ మిక్స్ అయినప్పుడు లీనియేజ్ ఉండదు. అప్పుడు హెల్ అండ్ హెవెన్ ఎలాగైపోద్ది అంటే, కంప్లీట్గా హెల్లే అయిపోద్ది. హెవెన్ పార్ట్ మర్చిపోండి కలియుగంలో. ఎందుకు లేదంటే, మనం మన ఇష్టానుసారం బతుకుతున్నాం. అంటే మనకు ఒక స్పేస్ లేదు. అంటే విశ్వంలో ఎప్పుడైతే విశ్వంలో మనకు స్పేస్ లేదో అంతా హెల్లే. ఒకప్పుడు హెల్ అండ్ హెవెన్ ఎలాగంటే మనం సృష్టించుకున్నాం. ఇప్పుడు మన రిచువల్స్తో మనం సృష్టించుకున్నాం. ఇప్పుడు మన సేమ్ కాస్ట్ అమ్మాయిని చేసుకున్నాం, వాళ్ళు చేసే పుణ్యకరం మళ్ళీ ఇదే లీనియేజ్లో చనిపోయిన వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు పుట్టడానికి అవసరమైన సెటప్ అంతా మనమే చేస్తాం. ఏది పితృకర్మలు చేసి, పితృదోషాలను పోగొట్టుకొని, ఇవన్నీ మనకు పితృవులు చేయాలని హిందూ మతం చెప్తుంది. మనకు బైబిల్ ప్రకారం ఏంటంటే, మీరు దేవుడిని నమ్ముకున్న తర్వాత స్వర్గలోక ప్రవేశం పొందుతారు. మరి పాత వాళ్ళకి లేదు కదా. పాత వాళ్ళని ఇప్పుడు స్వర్గలోకంలో ప్రవేశం లేదని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం నమ్ముకోవాలి. నమ్ముకుంటే ఇటు, నమ్ముకోకపోతే హెల్. ఇప్పుడు మోడర్న్ డేస్లో ఆ రెండూ లేవు. పుట్టుక ఒక చోట, మరణం ఇంకో చోట, బతుకుతున్న విధానం ఇంకో చోట. ఈ మూడిట్లకి ఏంటంటే హెల్ అండ్ హెవెన్ మ్యాచ్ అవ్వదు. ఖచ్చితంగా ఇప్పుడున్న కలియుగంలో అందరూ హెల్కే వెళ్తారు, ఎందుకంటే మనకు లీనియేజ్ లేదు. ఇప్పుడు మనం జనరల్గా ఒక స్టోరేజ్ చేసుకుంటాం. ఎలాంటి స్టోరేజ్ అంటే, మన సోల్ కోసం ఒక స్టోర్ చేసుకున్నాం. ఎలా చేసుకునే వాళ్ళం పూర్వం? మనం ఎవరైతే మనం ఉన్నామో, మనం ఇప్పుడు మీ పూర్వీకులకు మీరు చేసేవారు, దేవుళ్ళు కన్నా ముందు వాళ్ళకి చేసేవారు. అంటే వాళ్ళు పొరపాటున ఎక్కడైనా చిక్కడిపోయినా కూడా వాళ్ళు పుట్టడానికి అవసరమైన దోష పరిహారాలన్నీ
మనం చేసుకుంటూ వచ్చి మన లీనియేజ్లోకి తెచ్చేవాళ్ళం వాళ్ళ సోల్స్ని అటు ఇటు వెళ్ళిపోకుండా. ఇప్పుడు అది లేదు ఇక్కడ. ఇక్కడ ఏంటవుతుందంటే క్రాస్ అంతా ఇటు అటు అటు ఇటు. ఇప్పుడు లీనియేజే లేదు. ఇప్పుడు అందరూ హెల్లోకి వెళ్ళిపోతారు. అందువల్ల మనకి ఇక్కడ ఏంటంటే ఓన్లీ వన్ వే, ఓన్లీ హెల్ అంతే. హెల్ ఈజ్ ద వే టు మోక్షం అన్నమాట, వేరేది లేదు. మరి గరుడ పురాణం ప్రకారం లైక్ ఇలాగా శిక్షలు ఉంటాయి అనుకొని అంటారు. కరెక్ట్, మీకు అదే అంటున్నా. గరుడ పురాణం శిక్షల్లో కూడా మీరు చెప్పిన క్యారెక్టర్స్ హిందూ మతంవే, అలాగే మిగిలిన మతాల్లో సేమ్ క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ విజువలైజేషన్ వేరు కదా. విజువలైజేషన్ వేరే ఎలాగైందంటే సాతాన్ ఉన్నాడని బైబిల్ ప్రకారం హెల్లో, మనం ఏంటి యముడు ఉన్నాడు అంటున్నాం. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఇక్కడ, రెండు క్యారెక్టర్స్ కూడా శిక్షిస్తాయి, రిజల్ట్ ఒకటే. కానీ విజువలైజేషన్ ఏంటి, గరుడ పురాణం నుంచి మీకు మోక్షం పొందాలంటే కొడుకు పుట్టి మీకు దాటిస్తాడు అంటే రిచువల్స్ చేసి. వీళ్ళ దాంట్లో ఏంటి, ప్రభువుని నమ్మి వీళ్ళు దాటిస్తారు. అలా ముస్లిం కమ్యూనిటీలో సేమ్ అలాగే వాళ్ళ రిచువల్స్లో ఏంటంటే వాళ్ళ యొక్క పూర్వీకుల్ని ఎలాగైతే చేయాలో వాళ్ళ గురువుల యొక్క ఆచారం మీద వాళ్ళు చేస్తారు. నేను అదే అంటున్నాను, ఏదైనా మీరు విజువలైజ్ చేయడంలో ఉంటుంది కానీ మీనింగ్ ఒకటే. ఇప్పుడు శిక్షలు ఉన్నాయండి గరుడ పురాణంలో, కానీ ఇవన్నీ ఎలా పోతాయంటే పితృ ప్రక్షాళన జరిగితే పోతాయి అంటారు. ఎలాగంటే మనం పూర్వీకులకి మనం పితృపక్షంలో కొద్దిగా చేస్తే, అమావాస్య పాటు కొన్ని చేస్తే ఏంటంటే వాళ్ళ కర్మలు పోతాయి. అలా కొందరే పుడతారు, మిగిలిన వాళ్ళు పుట్టరు. ఇప్పుడు గరుడ పురాణం ఎవరికి వర్తిస్తుంది, క్రిస్టియన్స్కి వెళ్ళి అక్కడ నువ్వు యమలోకంకి వెళ్తే కిరీటం పెట్టుకొని మా యముడే ఉంటాడు అని చెప్తే వాళ్ళే ఉంటారు, లేదు మా సాతాను ఉంటాడు అంటారు. వీళ్ళిద్దరు లోకాలు వేరు కదా. అంటే మీరు ఏదైతే చనిపోయే ముందు ఫీల్ అవుతారో అదే లోకంలోకి వెళ్తారు. విజువలైజేషన్ అంటాం, అంటే కాంతి వేగంలో మనం కోరుకున్నది జరగడం. ఇప్పుడు కళ జరుగుతుందండి, మీకు ఒక కళ వచ్చింది, రేపు పలానా చోట యాక్సిడెంట్ అవుతుంది అని. కాంతి వేగంలో మీ బుద్ధి ఇదంతటిని ఎలా చూడగలుగుతుంది, జరిగిపోయిన విషయంలోకి మీరు వెళ్తున్నారు, జరుగుతున్న విషయంలో కాదు, ఆల్రెడీ జరిగిపోయిన విషయంలోకి మీరు వెళ్తున్నారు. అక్కడ ఒక కార్ చూశారు, కళ్ళకి ఒక కార్ వచ్చింది, యాక్సిడెంట్ చూశారు, ఒక స్పాట్ చూశారు, ఈ మూడు ఆల్రెడీ వెళ్ళిపోయాయి అక్కడికి. అవి మీరు చూస్తున్నారు అంటే విజువలైజ్ చేస్తున్నారు. అలాగా ఈ స్వర్గం నరకం కూడా మీ విజువలైజేషనే. చనిపోయే ముందు మీరు చేసిన పాపాలన్నీ కనిపిస్తాయి అంటారు. అంటే బ్రెయిన్ ఏం చేస్తుంది, మెమరీ రీకలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతా ఉంది. అంటే అంటుంటారు కదా సార్, మనం చనిపోయే ముందు అంటే ఆ కొన్ని క్షణాల్లో మనకి బై బర్త్ నుంచి మళ్ళీ స్టిల్ మనం చనిపోయే వరకు ప్రతిదీ రీకలెక్ట్ అవుతుంటాయి. పెయిన్ ఒకటే కనిపిస్తుంది అంటారు. పెయిన్ ఎందుకు కనిపిస్తుంది అంటే దాన్ని మర్చిపోయే శక్తి మనలో ఉండదు. మనిషి చనిపోయేటప్పుడు ఏమవుతుందంటే నేను అంత హ్యాపీగా బతికానని ఎవరు అనుకుంటారు, పుణ్యాలు చేసేవాడు కాదు. పుణ్యం అంటే ఏంటి, అంటే మంచి పనులు చేసేవాడు కూడా అనుకుంటాడు కదా సార్. తన కోసం తాను బతికినాడు వాడు మాత్రమే పుణ్యాత్ముడు. మరి తన కోసం తాను బతికినాడికి చావు తెలుస్తుంది, హ్యాపీగా చనిపోతాడు. అంటే మరి కొంతమంది చనిపోయినప్పుడు లైక్ ఇలా అంటుంటారు కదా సార్, మనకి ఊర్లో ఎవరైనా చనిపోయారనుకో, ఫర్ సపోజ్ హెల్త్ బాగోలేకపోయిన మనిషి అప్పుడే చనిపోయారనుకో, సర్లే నీకు ఏ కష్టం లేకుండా మంచిగా చనిపోయారు అంటారు. అదే మనిషి మనకి చాలా డేస్ ఉండి మనకి ఆ డెత్ రాకుండా చాలా సంవత్సరాలు అలా ఉండి చనిపోయారు అనుకో, అప్పుడు మళ్ళీ వేరే విధంగా అంటుంటారు కదా సార్. ఈ రెండింటికి కనెక్షన్ ఒకటేనండి. ఇతనికి సేవ చేయాల్సిన అవసరం ఉన్న వాళ్ళందరూ ఉంటారు అక్కడ జాతకరీత్యా. అతను దానివల్ల మంచం మీద పడుకుంటాడు. ఇప్పుడు అలా పడుకుంటే ఎవరు చేస్తారు, తండ్రో కొడుకో వీళ్ళు ఎవరో ఒకరు కర్మను మూట కట్టుకోవాలి కదా. ఆ కర్మ కోసం ఆయన అలా కుసిస్తాడు. ఇప్పుడు అలాగే స్వామీజీలు ఉన్నారు కదా, హిమాలయస్లో అక్కడ ఉన్నారు, వాళ్ళు ఎలాగా చనిపోయారు తెలిసేంటి మనకి. ఎక్కడో అడవిల్లో ఉన్న వాళ్ళందరూ చాలామంది 1000 సంవత్సరాలు బతికారు, 100 సంవత్సరాలు అంటారు. చాలామంది ఈ రోజు కూడా ఉన్న వాళ్ళు ఎక్కడో చోట చనిపోతారు. అది ఎలాగ తెలుస్తుంది, తెలీదు. అంటే మిస్టీరియస్ డెత్. ఇప్పుడు వాళ్ళు స్వర్గంకి వెళ్తారా నరకంకి వెళ్తారా? స్వర్గంకి. ఎందుకు అంటే క్యాజువల్గా ఎందుకని, అంటే ఏ కర్మలో చేయలేదు కాబట్టి అంతే కదా. అంటే వాళ్ళు మైండ్లో చనిపోయినాటికి భార్య పిల్లలు ఊరు దేని మీద మమకారం లేదు. మమకారం ఉన్న వాళ్ళకి పెయిన్ వస్తుంది. ఇప్పుడు చనిపోయే ముందు నాకు మమకారం దేని మీద లేదనుకోండి,
నేను హ్యాపీగా చనిపోతాను, నాకేం గుర్తురావు. ఓకే. మీకు ఏంటంటే టిబిటన్ మాంగ్స్ ఉంటారా, వాళ్ళకి కనుబొమ్మలు కూడా తీసేస్తారు జనరల్గా వాళ్ళకి సన్యాసం ఇచ్చినప్పుడు. వాళ్ళకి మెమరీ పోద్ది, మొత్తం జీరో అయిపోద్ది, మీరు గుర్తుపట్టరు. ప్యూర్ టిబిటన్ మాంగ్స్ ఏంటంటే వాళ్ళ సాధన చేసి పూర్తిగా ఎన్లైట్మెంట్ అయ్యారనుకోండి, భార్యని పిల్లల్ని ఎవరిని గుర్తుపట్టరు, వాళ్ళు గుర్తుపట్టలేరు కూడా, అంటే జీరో చేసేస్తారు బ్రెయిన్ని. సేమ్ ఒక వ్యక్తి ఎన్లైటన్ అయినప్పుడు అన్నీ జీరో అయిపోతాయి, ఏ కర్మలు వాళ్ళకి అంటావు. ఎప్పుడైతే కర్మలు అంటావో మీరు చనిపోయే రోజు బాధ రాదు. కర్మలు ఏ రోజైతే మీతో ఉంటాయో ఆ రోజు బాధలు వస్తాయి. ఇప్పుడు మీరు అన్నవన్నీ కనిపిస్తాయి, పశ్చాత్తాపం ఉంటుంది, శరీరం కోరుకుంటుంది, మీ బ్రెయిన్లో ఉన్న ప్రతి మెమరీ ట్రిగర్ అవుద్ది. అదే వదిలేసుకున్నారనుకోండి రాదు. అందుకే అంటే పాపము పుణ్యం ఉండవు. ఇప్పుడు మీరున్నారు, ఏం మేక మాంసం ఏదో తినడానికి వెళ్ళారు, మేక మీకోసం చచ్చిపోయిందా, లేకపోతే చనిపోవడం వల్ల మీరు తింటున్నారా? చనిపోవడం వల్ల నేను తింటున్నాను. కానీ మీరు తింటారని తెలిసే కదా అతను చంపాడు, అది పాపం అంటున్నట్టే కదా. ఇప్పుడు అది కర్స్ కాదు కదా, కర్మ అంతే, కర్మ సైకిల్ అది. ఇప్పుడు అదే మర్డర్ చేసాం, ఇప్పుడు మర్డర్ చేయడం ఒక్కసారి జరిగితే అది సిన్ కింద రాదు, అది ఎందుకంటే అది కర్మ కింద వస్తుంది. ఇద్దరు ముగ్గురిని చంపామనుకోండి, ఇది సిన్. ఇప్పుడు తెలియక ఒక గొడవలో ఏదో జరిగింది, ఇది అంటే ప్రభుత్వంలో శిక్షించదగ్గట్టు వీటికి అన్నిటికి ఓకే, కానీ కర్మ హైపర్ యాక్టివ్నెస్ కదా, అంటే కర్మ యాక్టివేట్ అవుద్ది. ఇంకో ఇద్దరు ముగ్గురిని చంపుతాను, ఇది ప్రొఫెషన్ చేసుకుంటానే కర్మ స్టార్ట్ అవుద్ది. సింపుల్ లాజిక్. మహాభారతంలో 5 లక్షల మంది పార్టిసిపేట్ చేశారు, అందరూ చనిపోయారు. 5 లక్షల మంది కుటుంబాలు ఏమై ఉంటాయి? కుటుంబాలు యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదు కదా, వాళ్ళు ఏమై ఉంటారు? వాళ్ళ జీవన విధానం ఏం జరిగి ఉంటుంది, వాళ్ళ పిల్లలు ఏమై ఉంటారు? అంటే సిన్ అతుక్కున్నట్ట లేనట్ట? అందుకే సఫర్ అయ్యారు అందరూ లాస్ట్లో. కానీ అందరూ చచ్చిపోయారు కదా సార్. మరి అందుకే అంటున్నాను, సిన్ అనేది ఉంది కదా. ఇప్పుడు అదే శాపం గాంధారి ఇస్తారు కదండి ఈయనకి, కృష్ణుడికి కూడా సేమ్ మీరు ఇలాగే నిర్వంశం అయిపోతారు. ఎందుకంటే సిన్ ఎందుకు అతుక్కుందంటే 5 లక్షల మంది స్వర్గం వెళ్ళారు రైటే, కానీ 5 లక్షల మంది కుటుంబాలు సఫర్ అయ్యి ఉంటాయి. ఆ సఫరింగ్ ఆ రాజ్యానికి లాస్ట్లో కొద్ది ప్రాబ్లమేటిక్ అవుతుంది. వాళ్ళు మోక్షం కూడా ఎక్కడికి వెళ్ళి పొందాల్సి వచ్చింది, హిమాలయాలు వెళ్ళి పొందాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు నడుచుకొని పిల్లలకి అంతా హ్యాండ్ ఓవర్ చేసి ఒకరొకరుగా పర్వతాధిరోహం చేస్తున్నప్పుడు చనిపోతారు. ధర్మరాజు లాస్ట్ కుక్కతో కథ ఉంటుంది కదా, సేమ్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆ లైట్మెంట్ లేనప్పుడు జరగదు, పాపం అనేది ఉంటుంది. మీరు ఇప్పుడు డాగ్ గురించి ఒక స్టోరీ అన్నారు కాబట్టి నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు ఫర్ సపోజ్ డాగ్ లైఫ్ స్పాన్ అనేది చిన్నది, సో తను డాగ్ చనిపోయే ముందు కొన్ని సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి అంటారు కదా సార్, మరి అలాగే మనిషి చనిపోయే ముందు కూడా మనకి ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయి? కంపల్సరీ కనిపిస్తాయి. ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి సార్? జనరల్గా మనిషి చనిపోయే ముందు అంటే ప్రకృతి విరుద్ధంగా చనిపోయే వ్యక్తికి అశుభాలు కనిపిస్తాయి. అంటే ఎవరో శుద్ర పూజలు చేశారనో, లేకపోతే ఇప్పుడు అలాంటి ప్రయోగాలు జరిగి ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళకి ఏంటంటే అశుభాలు కనిపిస్తూ ఉంటాయి. ఎవరో ఉన్నట్టు, ఏదో జరుగుతున్నట్టు, అంటే తెలియకుండా వాళ్ళ ఆత్మను ఎవరో బయటికి లాగేస్తున్నట్టు ఉంటుంది. అది కల్లోనండి, లేకపోతే సడన్గా 1 గంట 2 ప్రాంతంలో నిద్ర వచ్చి ఎవరో ఉన్నట్టు అంటే అలికిడి అంటారు కదా, అలికిడి అయితే ఉలిక్కి పడుతూ ఉంటారు. అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే సడన్గా అశుభాలు. ఇప్పుడు మీరు అన్న కుక్క ఉందనుకోండి, దానికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? కళ్ళు ఆల్మోస్ట్ డల్ అవుతుంది, లేకపోతే అది ఏంటంటే బార్కింగ్ చేస్తూ ఉంటుంది, నోస్ అంతా డ్రై అవుతుంది, నాలిక బయటకు వచ్చేయడం, ఇలాంటివన్నీ సిమ్టమ్స్ ఏంటంటే బాడీలో దాని సోల్ వెళ్ళిపోయే టైం వచ్చినట్టు. అలాగే ఒక మనిషి చనిపోయేటప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడు గమనించినా కరెక్ట్గా 7 days ముందు నుంచి సిమ్టమ్స్ ఉంటాయి, యాక్సిడెంట్ తప్పించి. యాక్సిడెంట్ ఎందుకు అది మిస్ అవుతుంది అంటే, యాక్సిడెంట్ జనరల్గా ఆ స్పాట్కి వెళ్తేనే అవుద్ది. ఇప్పుడు ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీలు చూడండి, సేమ్ ప్లేస్లో యాక్సిడెంట్స్ అయ్యాయి. తిథులు డిఫరెంట్ అయినప్పుడు కూడా సేమ్ స్పాట్లోనే అలా ట్రిగర్ అయ్యేవి కొన్ని ప్లేసెస్ ఉండిపోతాయి. ఆ ప్లేసెస్ ఏంటంటే అది ఫ్యామిలీకైనానండి, లేకపోతే కొందరికి మేజారిటీగా జరుగుతూ ఉంటుంది. మీకు ఢిల్లీలో ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్ నేమ్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ 148 ఏదో వస్తుంది నెంబర్.
ఆ ఏరియాలో ఆల్మోస్ట్ నాకు తెలిసి 150 యాక్సిడెంట్లు అయ్యాయి. దాన్ని ఈవినింగ్ పూట 6 తర్వాత వెళ్ళడానికి కూడా పర్మిట్ చేయరు. తావీజులు అవి కట్టి అంటే అటు సైడ్ కొద్దిగా అకల్ట్ సంబంధించి విచ్ క్రాఫ్ట్స్ ఉన్నాయని చెప్పేసి చాలా రోజుల క్రితం బ్యాన్ చేశారు. ఇప్పుడు కొద్దిగా తిరుగుతూ ఉండేవి, కానీ లాస్ట్ ఒక 200-300 ఇయర్స్ నుంచి కూడా అది కర్స్డ్ రోడ్. ఇప్పుడు ఆ కర్స్డ్ రోడ్లోని యాక్సిడెంట్స్ ఖచ్చితం మనకు తెలిసింది కదా. ఎలాగా ఇప్పుడు వెళ్ళే వ్యక్తి వలన లేకపోతే అక్కడ ప్రాంతం వల్ల అనేది ఉంటుంది. ఇప్పుడు ఎలాగ ప్రాంతం బట్టే కదా. ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయ్యే యోగం ఉంది నా జాతకంలో, నేను ఇప్పుడు పలానా తిథి వచ్చింది, ఆ తిథిలో ట్రావెల్ చేస్తున్నాను, ఇప్పుడు అవుతుంది. లేదు యాక్సిడెంట్ యోగం ఉంది, నేను ఆ తిథిలో ట్రావెల్ చేయట్లే ఆ డైరెక్షన్లో, నాకు అవ్వదు, స్క్రాచ్లో పోద్ది. ఇప్పుడు సేమ్ అదే పని ఎక్కడ చూసుకుంటామంటే మనం కార్ కొనేటప్పుడు కూడా నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రం మనకు ఫేవరబుల్ నక్షత్రమా కాదా, తిథి ఓకే, ముహూర్తం ఓకే, నీకు ఫేవరబుల్ నక్షత్రమా కాదా, అయితే దానికోసం ఆ ప్రికాషన్ తీసుకున్నామా, లేదు నా జాతకంలో ఆ దోషం లేదంటే ఎప్పుడు తీసుకున్నా పర్లే. బట్ ఫ్యామిలీ, ఇప్పుడు మన ఫ్యామిలీతో కదా ట్రావెల్ చేస్తాం, అందరికీ ఉందా లేదా ఈ కంపల్సరీ చూసుకోవాలి. ప్లేస్ అనేది ప్రయారిటీ అనమాట. మనం ఏ దిక్కును ప్రయాణం చేయబోతున్నాం, అటు సైడ్ ఎలాంటి స్పాట్స్ ఉన్నాయా, ఈరోజు వెళ్తున్నది కరెక్ట్గా చూసుకోవాలి. నేను రీసెంట్లీ లాస్ట్ 3 years బ్యాక్ ఒక కేసు చూశాను, లైక్ రెఫరెన్స్ అది. ఆయన మ్యారేజ్కి వెళ్ళాడు, దించి జస్ట్ ఫ్లైఓవర్ దిగి వచ్చేలోపు గుంటూరులో ఆగి ఉన్న బండిని గుద్ది చనిపోయాడు ఆయన. తాగిలేరు ఏం లేదు, మ్యారేజ్కి వెళ్ళారు, వేరే ఫ్యామిలీని దించాడు ఆయన, రిటర్న్ ఇంటికి వెళ్ళాలి, చనిపోయాడు. ఇప్పుడు మీకు అదే అంటున్నాను, ఆ ట్రిగర్ ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళు దించే పని లేదనుకోండి, ఇష్యూ లేదు. అంటే ముందుగానే ఎవరు అనుకోరు కదా సార్ అలాంటివి. డెత్ మనం అనుకోలేమండి. నేను అనేది ఏంటంటే జాతకంలో ఉంది అన్నప్పుడు ప్రికాషన్ తీసుకోండి అంటున్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలాగ డెత్ వచ్చేస్తుంది అని మనం చెప్పం. మీరు అన్న డెత్ ఎలాగొస్తుందని పక్కన పెట్టండి. ఫస్ట్ ఆస్ట్రాలజీలో దీనివల్ల దోషం ఉంది అన్నాం అనుకోండి, ఆ విషయం ఖచ్చితంగా మన లైఫ్లోకి ఏదో ఒక రూపంలో వస్తుంది కదా, లేదా మనం దాని జోలికి వెళ్ళకూడదు. ఇప్పుడు మీకు అర్థమైందండి. ఇప్పుడు దాని జోలికి వెళ్ళకూడదు అనేటప్పుడు మనకు ఆ విషయం మీద అవగాహన వచ్చింది కదా. ఇప్పుడు నాకు బండి నడిపితే యాక్సిడెంట్ అవుద్ది, నేను నడిపితేనా లేకపోతే బండి ఎక్కితేనా అనే క్లారిటీ మనకు కావాలి. క్యాబ్లో వెళ్తే నువ్వు నడిపితే యాక్సిడెంట్ అనుకోండి, మనం నడపంగా, ర్యాపిడోలో వెళ్తాం, ట్యాక్సీ పెట్టుకుంటాను, ట్రైన్లో వెళ్తాను. లేదు ప్రయాణంలో యాక్సిడెంట్, ఇప్పుడు మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసినా జాగ్రత్త ఉండాలి. ఆ జాగ్రత్త అనేది అవసరం అంటున్నాను. ఇప్పుడు గుంపుగా చనిపోయే వాళ్ళందరూ ఒకే జాతకస్తులు కాదండి, కానీ అలాంటి ప్రమాదం వల్ల చనిపోయే వాళ్ళందరూ వచ్చి చేరుతారు. అది ఒక పర్టికులర్ తిథిలో పర్టికులర్ డైరెక్షన్లో చేరుతారు. ఎందుకు ఆ డైరెక్షన్గా జరుగుతుంది అంటే, ఇప్పుడు నేను అదే అంటున్నాను కదా, ప్రకృతిని మన జీవితంలోకి అడాప్ట్ చేసేటప్పుడు ఈ క్యాలిక్యులేషన్ మిస్ అయితే అవ్వదు. చాలా మందికి పెళ్ళి అవుతుందండి, భర్త భార్యని చంపేస్తున్నాడు అనేవి ఉన్నాయి. ఇప్పుడు తల్లిదండ్రుల ప్రెషర్ వల్ల పిల్లలు చచ్చిపోతున్నారు. ఈ రెండు ఎలా జరుగుతున్నాయి, వీళ్ళని చంపేస్తారని జాతకంలో ఉంటుంది కదా. తల్లిదండ్రుల ప్రెషర్ వల్ల వీళ్ళు ఇబ్బంది పడతారు, మీరు తిట్టొద్దమ్మా అని ఎవరు చెప్పాలి? ఆస్ట్రాలజరే చెప్పాలి. కానీ వింటారా? లేదు. కానీ చెప్పాల్సిన బాధ్యత ఉంది, కానీ ఏ ఆస్ట్రాలజర్ అలా చెప్పడు. మీ పిల్లల్ని ప్రెషర్ చేయొద్దు, నేను చెప్తాను, మీ పిల్లల్ని మీరు ఏం ప్రెషర్ చేయొద్దు, వాళ్ళు ఇలాగుంటారు, తర్వాత ఇలాగుంటారు. బట్ ఇప్పుడు అలాగే సేమ్ భార్యకి అదే విషయం చెప్తా, అమ్మ నీ వల్ల యోగం వస్తుంది, నువ్వు పలానా చెయ్యొద్దు, పలానా టార్చర్ ఇవ్వద్దు, లేదా పలానా అలా బిహేవ్ చేయొద్దు. ఎందుకంటే అది మీ చుట్టూ ఉన్న ప్రకృతిని సెట్ చేయకుండా ఎంత దేవుణ్ణి కొలిచినా ఏం చేసినా యోగాలు పట్టవండి. ఇప్పుడు మీరు అన్న డెత్ యాక్టివేట్ అవ్వాలన్నా కూడా అంతే. డెత్ యాక్టివేట్ అవ్వాలంటే సంఘటన, స్థలం, నిర్ణయం, ఈ 3 జరగాలి. జాతకంలో ప్రమాదం ఉంటే సంఘటన స్థలానికి వెళ్తే జరుగుద్ది, లేదు మీరు వెళ్తే ఏం జరగదు కదా. మా అయితే ఆటలా పడిపోయినట్టే. ప్రమాదం అంటే డెత్ని యాక్టివేట్ చేసినట్టు. అందుకే పూర్వం గండాలు అనేవారు, గండం దాడితే నువ్వు ఆయుష్మంతుడురా, నీకు జలగండం ఉందిరా చిన్నప్పుడు, ఫలానా గండం ఉందిరా అంటారు. అంటే గండం దాటొచ్చానే కదా. సేమ్ ఈ మోడర్న్ డేస్లో కూడా ఆ ప్రయారిటీ, సూటబుల్ అవ్వలేని అమ్మాయిలు చేసుకోవడం, సూటబుల్ అవ్వలేని డైరెక్షన్స్లో వెళ్ళడం, గండాలు ఉన్నాయని తెలుసుకోవడం, జర్నీస్ చేయడం, ఇలాంటివి కొద్దిగా ప్రాబ్లమేటిక్. ఓకే సార్, మనం బిఫోర్ వీడియోలో ఇప్పుడు ఒక మనిషి సోల్ అనేది చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది అన్నది మనం తెలుసుకున్నాం కదా. సో అసలు చనిపోయిన తర్వాత
కర్మలు చేస్తారు కదా ఈ 12 to 13 డేస్. సో అప్పుడు ఆ సోల్ అనేది మన దగ్గరే ఉంటుందా, లేదా అంటే చనిపోయిన వెంటనే పైకి వెళ్ళిపోతుందా సార్? జనరల్గా 11 to 12 డేస్ ఉంటుంది. అంటే 11 to 12 డేస్లోనే మనకి ఏంటంటే వాళ్ళు బాడీని విడిచిపెట్టామనే విషయం 3 రోజుల వరకు అర్థం అవ్వదు ఆత్మకి. అందుకే 3 రోజులు భోజనాలు పెడతాం, 3 రోజులు అందరినీ దగ్గర ఉంచుతాం. 3 రోజుల తర్వాత 12వ రోజు ఏం చేస్తాం అంటే మన లీనియేజ్ ఎవరున్నారో వాళ్ళందరినీ పిలిచి సాటిస్ఫై చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ మూలబెట్టి పంపిస్తాం. బట్ ఇలా కూడా వెళ్ళరు చాలామంది, ఎందుకంటే వాళ్ళకి మనం ఎలవేల్పులు అంటాం కదా, అలాంటి బ్లెస్సింగ్స్లో ఉండిపోతారు. బట్ మోడర్న్ డేస్లో అది కొద్దిగా కష్టం, ఎందుకంటే ఒక సోలు సస్టైన్ అయ్యే వాతావరణం లేదు. ఎంతో పవర్ఫుల్ తిథిలో చచ్చిపోతే తప్ప. ఇప్పుడు మన అపార్ట్మెంట్ కల్చర్లో ఉన్నాం, మీరు పయ్యోలు కలిపి ఒక రకమైన వాతావరణంలో ఉంటారు. అంటే వాళ్ళ ఇల్లు ఒక వాతావరణం ఉంటుంది, పై ఇల్లు ఒక వాతావరణం ఉంటుంది, మన ఇల్లు ఒకటి. ఇప్పుడు మధ్యలో మన ఇంట్లో ఆత్మ ఉండేదానికి అవకాశం ఉంటుందా? జనరల్గా ఉండదు. కానీ అదే ఆత్మకి ఇష్టమైన వస్తువులు, ఇష్టమైనటువంటి సామాన్లు ఏమైనా ఉన్నాయనుకోండి, ఉంటుంది. ఆ సామానంతోనే ఉంటుంది, ఎందుకంటే దానికి సస్టైన్ అవ్వడానికి ఒక ప్లేసు, ఒక ఎనర్జీ కావాలి. ఇప్పుడు ఆ వస్తువులు అన్నీ కూడా మనం తీసుకెళ్ళి అంటే డిమాలిష్ చేయాలి, లేకపోతే పాడేసేయాలి నదిలో. ఆ వస్తువులు ఉన్నంతసేపు ఆ ఫోర్స్ ఎంతో కొంత ఉంటుంది. అందులో వాళ్ళు కొద్దిగా కర్స్గా ఉన్నారనుకోండి, మోక్షం పొందలేరు. అంటే కర్స్ అంటే వాళ్ళకి జ్ఞానం ఉంటుంది, ఆత్మజ్ఞానం అంటారు. ఇప్పుడు ఒక ఆత్మ ఉంది, చనిపోయిన తర్వాత దేవుణ్ణి ప్రార్థించదు, ఎవరిని పట్టుకోవాలని తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అది నెగిటివ్ ఫోర్స్ కదా, అది నెగిటివిటీని ఎక్కడుందో అక్కడికి వెళ్ళి సస్టైన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ దాని టైము, దాని మూమెంట్ వచ్చినప్పుడు బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు సేమ్ ప్రతి ఆత్మకి ఉంటుంది, దేవుడికి ఉంటుంది, ఇదే ప్యాటర్న్. ఓకే, మరి అదే నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే నెగిటివ్ ఇంకేమైనా జరగొచ్చా సార్ వాళ్ళ వల్ల? నెగిటివ్ అంటే హెల్త్ పాడైపోద్దండి, మీ చుట్టూ ఉండే వ్యక్తులు కట్ ఆఫ్ అయిపోతారు, మీరు వెళ్ళే పని సవ్యంగా జరగదు. జనరల్గా ఏంటంటే అవుట్పుట్ రాదు, మీరు ఎంత కష్టపడినా అవుట్పుట్ రాదు. మీకు ఆ అవుట్పుట్ రాదు కాబట్టి మన హిందూ రిచువల్స్లో ఏం చేస్తాం, ధూపం, దీపం, నైవేద్యం అన్నీ కూడా ఫ్రాగ్రెన్స్తో ఉంటుంది. ఈ ఫ్రాగ్రెన్స్ ఎక్కడ ఉంటుంది, ఎయిర్ మొత్తాన్ని ప్యూరిఫై చేసేస్తుంది. స్మెల్తోని, ఫైర్తోని, పువ్వులతోని, ఇవన్నీ కూడా అంటే లుక్స్ అండ్ ఫ్రాగ్రెన్స్ మొత్తం మార్చేస్తుంది. మిగిలిన మతాలు అలా కాదు, వాళ్ళు ఎన్లైటన్ అయ్యి వాళ్ళ సోల్ నుంచి ఆ ఫ్రీక్వెన్సీ రావాలి. అంటే ఇప్పుడు మెడిటేషన్ చేసాం, మన బాడీ ఒక టెంపరేచర్కి, భక్తి భావాలకు లోనే, అంటే తిమ్మిరెక్కడం అనండి, లేకపోతే పులకరింపు ఇలాగ వచ్చి ఇదంతా మారాలి. కానీ హిందూ మతం అలా కాదు, మీరు పూజ చేస్తే ఆ వాతావరణంలో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. అంటే మనకి ఈ సిస్టమ్ ఉండే, మిగిలిన వాళ్ళకి అలా కాదు, వాళ్ళు వెళ్ళి చెయ్యి పెట్టి ఫట్ అంటే వాళ్ళు ప్రేయర్ చేస్తారు చూడండి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ హారటు ఇంకోళ్ళ హార అనేది వాళ్ళ లెక్క, వాతావరణం సెట్ చేయరాలు. నేను వచ్చి మీ ఎదురుగా చేస్తాను మీరు బాగుపడతారు, మీరు డైరెక్ట్ బాగుపడడానికి మీకు రైట్ లేదు. హిందువులు అలా కాదు, మీరు ఎప్పుడైతే సవ్యంగా చేస్తారో ఆ ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తికి అది వర్తిస్తుంది, మొక్క దగ్గర నుంచి మీ వాటర్ వరకు వర్తిస్తుంది. ఇప్పుడు ఇంపార్టెన్స్ అనమాట మనకి ఏంటంటే రిచువల్ ఎందుకు చేస్తున్నాం, ప్రకృతిలో ఏ రకమైన ఎనర్జీని క్రియేట్ చేస్తున్నాం. హిందూ మతం అందుకు కొద్దిగా కాస్ట్లీ. సార్ ఇప్పుడు నాకు ఒక డౌట్, ఇప్పుడు నార్మల్గా ఒక అతను చనిపోయారు అనుకో, అంటే వాళ్ళిద్దరే ఉంటున్నారు ఇంట్లో, ఆ మనిషి అందులో హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆ భార్య ఒక్కరే ఉంటారు కదా. ఇప్పుడు ఆ 12 days అయిపోయిన తర్వాత, ఇప్పుడు 12 daysకి ముందు అంటే అందరూ ఉంటారు, ఆ 12 days తర్వాత ఆ ఇంట్లో ఆమె ఒక్కరిదే ఉండాలి కదా. మరి ఆమెకి కొన్ని లైక్ ఏమైనా శబ్దాలు కానీ, లైక్ ఏవో నీడలు కానీ ఇలాంటివి ఏమైనా కనిపించాయి అనుకో, అప్పుడు నిజంగానే ఆ సోల్ అనేది ఉందనుకోవాలా, లేకపోతే మన భ్రమ అనుకోవాలా సార్? సోల్ ఉన్నట్టే, కానీ నెగిటివ్గా ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఒక సోలు భ్రమిస్తుంది అనుకోండి, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, రకరకాల ఫీలింగ్స్, షేడ్స్ వస్తున్నాయి, సోల్ తిరగకూడదు కదా. సోల్ కనిపించడం వేరు, సోల్ తిరుగుతాయి కదా, సౌండ్స్ వస్తాయి, తిరగకూడదు. ఆత్మ తిరుగుతుందంటే దేవుడు ఇంట్లో లేనట్టే. మీరు అన్న పాజిటివిటీ లేదు, మీరు పెడుతున్న దీపాలు ఏం పని చేయవు. అప్పుడు మీరు దానికి దోష పరిహారం చేయాలి, లేకపోతే అది అవ్వదు. అంటే ఇన్ని రోజులు మనతో ఉన్న మనిషి మనకి ఎందుకు సార్ నెగటివ్? బ్రెయిన్ ఉండదు కదా, సోల్ టార్గెట్ ఉంటుంది, సోల్కి మెమరీ ఉంటుంది, బ్రెయిన్ ఉండదు. ఇప్పుడు మీకు చాలా చిన్న పిల్లలు మ్యూజిషియన్స్ అయిపోతున్నారు, ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే సోల్ మెమరీ అది.
వాళ్ళ పూర్వం వాళ్ళ ఆత్మజ్ఞానంతో వచ్చి ఆ జ్ఞానాన్ని ఇచ్చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు అలాగే పెద్దవాళ్ళు ఉన్నారు చాలామంది సడన్గా ఎన్లైట్మెంట్ అవుతారు. ఇప్పుడు పిహెచ్డీలు పీజీలు చేసిన వాళ్ళు స్వామీజీలుగా కలిసిపోవడం మనం చూసాం. అంటే అక్కడ మన హరే రామ్ హరే కృష్ణలో చాలా మంది క్వాలిఫైడ్ పర్సన్ సెయింట్స్ అయ్యారు. సెయింట్స్ ఎలాగయ్యారు? జనరల్గా సెయింట్స్ ఎలాగయ్యారంటే వాళ్ళకు ఆ మెమరీ వచ్చింది, ఆ సోల్ మెమరీ వచ్చేసింది. నేను దేవుడి యొక్క మెయిన్ శిష్యుడిని, నేను దీనికి అని చెప్పి క్వాలిఫైడ్ పర్సన్స్ కూడా ఎన్లైట్మెంట్ పొందుతున్నారు. చాలా మంది చిన్నపిల్లలు పొందుతున్నారు. అంటే సోల్ మెమరీ, అంటే ఆత్మకి జ్ఞానం ఉంటుంది, బ్రెయిన్కి కాదు. కానీ వీళ్ళు ఏంటంటే జ్ఞానం మాత్రం. ఇప్పుడు చనిపోయినప్పుడు నా టార్గెట్ ఏంటి? మిమ్మల్ని పట్టుకెళ్ళిపోవడం. నా లైఫ్ పార్ట్నర్ కాబట్టి నాకు మీరు కావాలి. ఎందుకు? నేను భయపడుతున్నాను. ఇప్పుడు నేను బ్రాతాత్మని, నేను మీ సోల్ కోసమే ఉన్నాను. నాకు ఇది మంచిగా చెడా తెలియదు, నా కోరిక అంతే. అలాగే నెగిటివ్ అనమాట. ఇప్పుడు కనిపించారు, మీరు చేయాల్సినవి ఉన్నాయని అర్థం. మీకు కనిపించాను, చనిపోయాక కనిపిస్తే ఏంటంటే మీకు చేయాల్సినవి ఉన్నాయని. అంటే మీరు సమ్ రిచువల్స్ చేయాలి, వాళ్ళకి తృప్తిపరచాల్సినవి ఏవో ఉన్నాయి, అది మీరే చేయాలని అర్థం. అప్పుడు అంటే రెండిట్లో ఆత్మ తిరుగుతుందంటే డేంజరు, కనిపిస్తుందంటే మంచిది. అంటే మీరు చేయాల్సిన కొంచెం చేసేస్తే వెళ్ళిపోతారు. తిరుగుతుందంటే పట్టుకెళ్ళిపోతుంది అని అర్థం. అంటే మన సోల్ని కూడా తీసుకోవడానికి ట్రై చేస్తుంది, తోడు కావాలి కదా. పూర్వం రాజు కుమారుడు చనిపోయాడు అనుకోండి, ఇంకొక వ్యక్తిని చంపేసి కప్పెట్టేవారు. రాజు పీనుగు తోడు లేకుండా వెళ్దంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, రాజుకు తోడుగా ఆత్మలు పంపిస్తారు. అక్కడ కూడా రాజులాగా ఉండాలని బానిసలను చంపి పంపించేవారు. మరి అది ఓల్డ్ డేస్. ఇప్పుడు అలా కాదు. మీకు ఆ సామెత కూడా ఉంటుంది, రాజు పీనుగు ఒంటరిగా వెళ్ళదు. ఇప్పుడు అలాగా ఇక్కడ ఏంటవుతుంది అంటే సోల్ ఎప్పుడైతే భ్రమిస్తుందో నెగిటివ్ అనమాట. ఇల్లంతా తిరగడం, శబ్దాలు చేయడం చేస్తుందంటే స్ట్రక్ అయిపోయింది. మీరు దోషమే చేయించాలి. మామూలుగా ఇది అనుకోండి, దోషాలు చేయించే అవసరం. అంటే జనరల్ రిచువల్స్ ఉంటాయి కదా, మనం వాళ్ళు చేయాల్సిన పితృకర్మలు చేసేస్తే సరిపోద్ది. అవి చేస్తే అవి అంటే రిలీఫ్ పొందుతాయి. అందుకే జాతకాల్లో కూడా నేనేంటంటే ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే క్షేత్రంలో చేయమంట. క్షేత్రంలో చేసిన తర్వాత ఇంటి దగ్గర చేయమంట. ఇదేంటో కొందరు కాస్ట్ అవుతుందని లేకపోతే ఇది ఆలోచిస్తున్నారు కానీ, బట్ అవన్నీ చేసుకోకుండా జాతకాలు మారవు. ఇప్పుడు మీరు అన్న సోల్ కనెక్షన్స్ కూడా ఇంట్లోంచి అంత బే పోవు. అవును. సో అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ 12 days అనేది ఆ ఫ్రాగ్రెన్స్ అక్కడే ఉండిపోవడం వల్ల కొన్ని నచ్చి కూడా ఉండిపోతాయి కదా సార్. మీకు అదే అన్న, వాళ్ళ బాడీలోంచి ఏదైతే వస్తుందో వాళ్ళ బాడీ బాగా ఇష్టపడి ఆ సోల్ బాగా కనెక్ట్ అయ్యే వస్తువులు ఉంటాయి, వాటి మీదకి వెళ్ళిపోతాయి. అవి వాటికి సస్టైనబిలిటీ దొరికితే ఉండిపోతాయి. బట్ ఆ ఉండిపోయినా సరే మనకి అది పాజిటివ్గా ఉండదు కానీ నెగిటివ్గా ఉంటుంది. పాజిటివ్ అంటే మీకు చెప్తున్నాను కదండి, ఇప్పుడు తెలివైన ఆత్మ వేరు, తెలివి తక్కువ ఆత్మ వేరు. అలా కూడా ఉంటాయి సార్, ఉంటాయి కదా. మరి మీకు గాలి దయ్యాలు అంటారు పూర్వం రోజుల్లో. గాలి దయ్యాలంటే ఏంటి? చిన్న చిన్న ఆత్మలు, వాటికి డెస్టినేషన్ ఉండదు. అవి సరదాగా అలా పట్టుకుంటే వదిలేస్తే వెళ్ళిపోతూ ఉంటాయి. సాయి దగ్గర తాయెత్తు కడితే సరిపోదు. కొరుగు దయ్యాలు అంటారు, డెత్ వరకు తీసుకెళ్ళిపోతాయి. చెట్ల మీద ఉంటాయి, పర్టికులర్గా మరి చెట్టు అనో లేకపోతే చింత చెట్టు అని సైంటిఫిక్గా ఈరోజు రకరకాల కథలు చెప్పినా ఇప్పుడు రూపాంతరాలు కనిపిస్తాయి. యాక్చువల్గా ఇప్పుడు కూడా మనం కొన్ని ఫారెస్ట్లో ఏంటంటే పక్షులు ఉండవు, బాంబే అటు సైడ్ ఉన్నాయి. అక్కడ విచ్ క్రాఫ్ట్స్ జరిగేది అనేది నానుడు అనమాట. నేను అలాంటి కొన్ని చూశాను, నిజం అది. అలా ఏంటంటే ఆ ఫారెస్ట్లోకి వెళ్తే అంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, బర్డ్స్ ఉండవు, ఏముండవు. నిజం అది. అది నేను ఫియర్ ఫైల్స్లో చూసి ఆ ప్లేసెస్ చూశాను. అలాగే మనకి బాంగ్రా ఫోర్ట్ కూడా అలాంటిదే, నేను అది కూడా కొద్దిగా చూశాను. అక్కడ నెగిటివ్ ఫోర్స్ బాగుంటుంది. మీకు తర్వాత మన మయన్మార్ ఉంది అస్సాంలో, ఆ ప్లేస్ ఆల్మోస్ట్ అలాంటిది. అందరికీ మంత్రతంత్రలు అంటే వాళ్ళంతా డిఫరెంట్, ఆ సాయిల్కే అది ఉంది. అంటే ఎక్కువ చేతబడులు చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆయుర్వేదం వైద్యాలు అవన్నీ చేసుకుంటూ ఉన్నారు. బట్ ఇదంతా పోయిందా అంటే పోలేదు, గ్రిప్ పోద్ది, మళ్ళీ గ్రిప్ వస్తుంది టైం ప్రకారం. దేవుడికైనా దయ్యానికైనా ఒక పర్టికులర్ టైం ఉంటుంది. బాధించబడేటప్పుడు నెగిటివిటీ పెరుగుద్ది, బాధలు తగ్గే టైంలో పాజిటివిటీ దొరుకుద్ది. అందుకు ఇప్పుడంతా మనం పాజిటివిటీలోకి వచ్చాం, రేపటి నుంచి బాధపడే టైంకి వెళ్ళిపోతాం.
ఎప్పుడు నెగిటివిటీస్ పెరుగుతాయి. ఓకే. నాకు తెలిసి రాబోయే రోజుల్లో ఆత్మలు అందరూ చూస్తారు. వామ్మో! సార్ ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ వచ్చింది. ఇప్పుడు నార్మల్గా మనం బయటకెళ్ళాం, అన్ఎక్స్పెక్టెడ్గా ఒకవేళ ఆ ఏరియా అనేది నెగిటివ్ అనిపించింది అనుకో, సో మనం అక్కడిది ఏదో తెలుసో తెలియక ఏదైనా మట్టేసాం అనుకో, అంటే లైక్ నిమ్మకాయలు ఇలా మట్టకూడదు అంటారు కదా, సో అన్ఎక్స్పెక్టెడ్గా మట్టేసాం అనుకో, ఆ నెగిటివ్ ఎనర్జీ మనతో పాటు వస్తుందా సార్? నెగిటివ్ అనే కాదా, అది సోల్ ఎనర్జీ కదా. అంటే అది మనతో వచ్చిన తర్వాత ఫర్ సపోజ్ మన ఇంట్లో ఒక డాగ్ ఉంటే దాది తెలుస్తుందా సార్? ఆ డాగ్ ఇప్పుడు అంటుంటారు కదా, నెగిటివ్ ఎనర్జీస్ మన ఇంట్లో ఏదైనా ఉంటే మన డాగ్ గ్రహిస్తుంది, వాటికి ఎక్కువ బ్రెయిన్ పవర్ ఉంటుంది. సఫర్ చేయడానికి వస్తే కుక్కకి తెలుస్తుంది, డైరెక్ట్ కుక్క అన్ని నెగిటివ్స్ ని పట్టుకోలేదు. మీరు అన్నట్టు క్షుద్రం అనుకోండి, కుక్కకు తెలుస్తుంది, భ్రాతం తెలుస్తుంది, మామూలు దయ్యాలకి ఏం తెలియదు దానికి. ఇప్పుడు మీ ఇంట్లో చనిపోయిన ఆత్మలు ఉన్నాయనుకోండి, కుక్కకు తెలియదు. తెలియదు. ఆ ఆత్మ మిమ్మల్ని చంపడానికి వచ్చింది అనుకోండి, కుక్కకి తెలుస్తుంది. కుక్కకి ఏంటంటే ఫుల్ డార్క్ ఎనర్జీ తెలుస్తుంది, నార్మల్ ఎనర్జీస్ తెలియవు. ఇప్పుడు దీపం పెడుతున్నాం కదా అని రోజుకి అక్కడ దేవుడు ఉన్నాడని కుక్క వచ్చి అరదు కదా. ఎందుకు మరి అక్కడ దేవుడు ఉన్నాడనే ఎనర్జీని కదా మనం గట్టిగా ప్రార్థిస్తున్నాం. అంటే నార్మల్ ఎనర్జీస్ని కుక్క, అబ్నార్మల్ ఎనర్జీస్ని కుక్క కనిపెట్టేస్తుంది. ఎందుకంటే దానికి సిమ్టమ్ ఉంటుంది. మీరు ఇష్టంగా పెంచుకుని కుక్క ఉంది, ఎక్కడో ఏదో చేతపడో లేకపోతే ఏదో అన్న స్పిరిట్ వచ్చింది. ఇప్పుడు స్పిరిట్ వస్తే మీరు ఏం చేస్తారు? జనరల్గా ఏం చేస్తారు? అది టార్గెట్ ఓరియంటెడ్ ఉంది కాబట్టి కుక్క అలా అరుస్తూనే ఉంటుంది, మిమ్మల్ని చూసో ద్వారాన్ని చూసో అరుస్తూనే ఉంటుంది. దాన్ని ఏమని తిడతారు మీరు? నార్మల్గా అరుస్తుంది అనుకో. మనం అబ్జర్వ్ చేస్తే అది ఎందుకు అరుస్తుందో చూడాలి, దాని ఇంటెన్షన్గా ఏం వింటుందో అని. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇది నాకు ఫ్రెండ్ బాగా వాళ్ళ సిస్టర్కి జరిగింది. లక్కీగా ఆ అమ్మాయిని ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు, ఆ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు. యాక్చువల్గా ఈ అమ్మాయిని ఏంటంటే డిస్కంటిన్యూ చేసి ఉంచేశారు ఇంట్లో, ఇవి చదువు ఇది వద్దు పెళ్లి చేసేస్తామని. ఎందుకు ఉంచేసారో వాళ్ళకి తెలియదు. బట్ ఆయన ఇంటికి ఒక గురువు గారు వచ్చారు, అంటే విలేజ్లో జరిగింది ఇది, నర్సీపట్నంలో. గురువు గారు వచ్చారు, వచ్చి జనరల్గా ఆయన ఏంటి చూసి, ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు చనిపోయి బయటను కూర్చున్నాడు తిని పట్టుకెళ్ళిపోవడానికి అని. ఇప్పుడు ఇది నిజమా అబద్ధం అని ఎలా క్యాల్కులేట్ చేస్తారు? అమ్మాయిని అడిగారు, మీకు ఎవరైనా ఏమైనా చేశారా, చెందారా, ఇచ్చేసారా అంటే చెప్పాడు కానీ పట్టించుకోలేదు అది ఇది అంటే, అతను చెప్పాడు పలానా చోట యాక్సిడెంట్ అయింది, పలానా పేరు అబ్బాయిదని. నిజమే, ఈ అమ్మాయికి కూడా తెలియదు అబ్బాయి చచ్చిపోయాడని. ఆ అబ్బాయి మళ్ళీ పూజలు అవి చేసి అతనే పంపించాడు. ఇప్పుడు ఇది కార్యకార సంబంధం. ఇప్పుడు ఆ గురువు గారు టాలెంటెడా లేకపోతే ఇటు కాదని, ఆ అమ్మాయి అదృష్టం. ఇప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం సిమ్టమ్స్, వాళ్ళ ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు రోజు కుక్కలకి, వీధి కుక్కలకు కూడా భోజనాలు పెడతారు, బట్ అవి ఏం ఐడెంటిఫై చేయలే. ఇతను వచ్చి ఎందుకో చెప్పాడు, డీటెయిల్స్ చెప్పేటప్పుడు షాక్ అయ్యారు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు పూజలు అవి చేయించుకొని అబ్బాయిల ఇంటికి వెళ్ళి చెప్పి అన్ని చేస్తే అది నమ్మరు కదా. బట్ తర్వాత వాళ్ళు చేయించుకొని ఇప్పుడు అలాగ ఉంటాయి. ఇప్పుడు ఆ అమ్మాయి బయటికి వెళ్తే యాక్సిడెంట్ అవుద్ది, ఎందుకు ఈ కనెక్టివిటీ తెలియదు కదా మనకే, ఇలాంటివి మిస్ అవుతాం. నేను అందుకే ఇది మూఢ విశ్వాసాలు కాబట్టి దీన్ని ఇలాగ కాదు, మెజారిటీగా జరుగుతున్నాయి అనుకోండి, దీన్ని లైఫ్లో కంపల్సరీగా చెక్ చేసుకోమని చెప్తాను. ఎందుకు చెక్ చేసుకోవాలంటున్నా అంటే, ప్రమాదం ఒకవైపు వస్తుంది అన్నప్పుడు అట్లీస్ట్ కాన్షియస్నెస్ ఉండాలని. చాలా పెద్ద ఫ్యామిలీస్లో నష్టాలు జరుగుతున్నాయండి, వాళ్ళు ఎవరు కూడా 100 సంవత్సరాలు బతికిట్లేదు కదా. డాక్టర్స్ ఫ్యామిలీ ఇప్పుడు అలాగే ఎవరూ లేరు, కానీ అవేర్నెస్ ఉన్నంత వరకు మన లెజెసీ మనకి ఇంపార్టెంట్. సార్ అసలు ఈ ఆత్మలు, ఈ సోల్ ఎనర్జీస్, సో వీటి వల్ల మనకి ఈ ప్రమాదం కూడా జరుగుతుందని నేను ఫస్ట్ టైం వింటున్నాను సార్. అంటే నార్మల్గా మనకి అందరికీ తెలిసే మాట ఏంటంటే, అంటే కర్మలు చేసిన తర్వాత 12 days తర్వాత ప్రతి ఆత్మ వెళ్ళిపోద్ది, మనతోనే పాటు ఉంటాయి అన్నది చాలా వరకు తెలీదు. సో వీటి గురించి మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అవి ఉంటాయి, ఒకవేళ వాటి కనెక్టివిటీ ఎక్కువ ఉంటే అవి ఉంటాయి అని చెప్పారు చూసారా. ఇది నిజంగా నాకైతే చాలా షాకింగ్ అనిపించింది. దీని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.